హాయ్ ఆల్, వెల్కమ్ టు హంస్నీ డాల్స్. ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి చూపిస్తున్నానండి సెట్. సో ఇది మనకి ఆర్డర్ మీద చేశాను. సో స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ కోసం సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే గోవిందనామం అయితే బాగుంటుందని గోవిందనామం తీసుకున్నాను. సో గోవిందనామం అది టెంపుల్లా కనిపించాలని చుట్టూ ఇలా బెల్స్ లాంటివి తీసుకుని అలా చేశాను అనమాట. మధ్యలో నామం వచ్చి సైడ్ బెల్స్ వచ్చినట్టు, అలాగే మధ్యలో కొంచెం తోరణాలలాగా వేసి చేశాను. రకరకాల కలర్స్ తీసుకుని చేశాను. అండ్ మరి సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి కుందుల్లాగా ఉండడం కోసం ఒక 2 క్యాప్స్ తీసుకుని ఆ 2 కుందులు చేశాను. అలాగే స్వామివారికి పీఠం కోసం ఒక చిన్న స్టూల్ లాంటిది అండ్ స్వామివారి ఫోటో, దానికోసం ఒక మాల గార్లాండ్ తయారు చేశాను. అది వేసి పెట్టాను. చాలా చాలా కళగా ఉంది కదండి. చూడగానే మంచి డివైన్ ఫీలింగ్ కలుగుతుంది కదా. మరి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే బనానా లీఫ్ ప్లాంట్స్ ఉండాలి కదా, అరటి చెట్లు ఉండాలి కదా. అందుకని అరిటాకులు శుభం కదండి మనకి. అందుకని అరటి చెట్లతో ఇలా చేశాను. పైపర్ అరటి చెట్లు చేశాను. మరి వ్రతం చేసుకునే వాళ్ళ కోసం యజ్ఞం ఉండాలి కదండి, యజ్ఞగుండం. మరి ఈ వ్రతం అంతా చేయించడానికి కావాల్సిన సామాను ఉంది కదండి. ఆ కావాల్సిన సామాను అగ్నిగుండం ప్లస్ సామాన్లు పసుపు, కుంకం, ఆకు, వక్క, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, కొత్త బట్టలు, ఇంకా కలసం. చాలా ఇంపార్టెంట్ కదండి కలసం. సత్యనారాయణ స్వామి వ్రతంలో కలసానికి అలాగే పువ్వుల్లాగా ప్లేస్ చేశానండి. ఒక ట్రే మీద పెట్టేశాను, కలసాన్ని స్టిక్ చేసేసాను. అండ్ ఇంకా ఒక గార్లాండ్ స్వామివారి వ్రతం చేసేటప్పుడు అని ఒక ప్లేట్లో ఇంకో గార్లాండ్ వేశాను. అట్లాగే నెక్స్ట్ ప్లేట్లో కొన్ని ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ కలిపింది ఒక ప్లేట్ తీసుకున్నాను. సో ఇలా 5 ప్లేట్స్. అలాగే స్వామివారి వ్రతానికి అవసరమైన అన్ని సామాన్లు పెట్టానండి. చూసారు కదా, చిన్న మినియేచర్ వ్రతం. చాలా చాలా బాగుంది కదా, చూస్తూనే బాగా అనిపిస్తుంది కదా. మరి వ్రతం చేసుకోవడానికి ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలి కదా. సో ఇంటి పెద్ద, తర్వాత వ్రతం చేయాలంటే మరి పెద్దతో పాటు ఆయన వైఫ్ ఉండాలి కదండి. సో వ్రతం చేసుకునే కపుల్ అండ్ వాళ్ళకి 2 పిల్లలు అంట. సో 2 చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. అలాంటి చిన్న పిల్లలు. నెక్స్ట్ మరి వ్రతం అంతా తతంగం అంతా చేయించడానికి పంతులు గారు ఉండాలి కదండి. అందుకోసం ఒక పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. అది. సో మొత్తం సెట్ ఇలా ఉందండి. ఎలా ఉంది చెప్పండి. నిజంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నట్టే ఉంది కదా. నాకైతే ఈ సెట్ చాలా చాలా బాగా నచ్చిందండి. నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాను ఈ సెట్ చేసినప్పుడు మాత్రం. బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడానికి కాస్ట్ ఏం పడదు తెలుసు కదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.